సమూయేలు రెండవ గ్రంథములోని 16వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడలను, ద్రాక్షరసపు తిత్తి ఒకటియు వాటి మీద వేసియుండెను. రాజు, ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా, సీబా, గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలను, అంజూరపు అడలను పనివారు తినుటకును, ద్రాక్షరసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చితిననగా, రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగెను. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకుని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నానెను. 2వ సమూయేలు 16వ అధ్యాయము 5వ వచనము నుండి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమీ అనునకుడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమీ నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు. నీవు నరహంతకుడువు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవును రాజువు నగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదనెను. అందుకు రాజు, సెరూయా కుమారులరా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఈలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమీ ఆశ్చర్యమో? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు కనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచుండగా షిమీ అతనికి ఎదురుగా కొండ ప్రక్కను పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచూ నుండెను. రాజును అతనితో కూడానున్న జనులందరూ బడలిన వారై ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. 2వ సమూయేలు 16వ అధ్యాయము 15వ వచనము నుండి. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ అహీతోపెలును యెరూషలేమునకు వచ్చియుండిరి. దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషై అను అతడు అబ్షాలోమునొద్దకు వచ్చి అతని దర్శించి, రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరంజీవి అగునుగాక అని పలుకగా, అబ్షాలోము, నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారం ఇంతేనా? నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతివేమని అతని నడుగగా, హూషై, యెహోవాయును ఈ జనులను ఇశ్రాయేలీలందరూ ఎవని కోరుకుందురో నేను అతని వాడనగుదును, అతని యొద్దనే ఉందును, మరియు నేనెవనికి సేవ చేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలెను కదా. నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను. అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా, అహీతోపెలు నీ తండ్రి చేత
ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీలందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షముననున్న వారందరూ ధైర్యము తెచ్చుకుందరని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీలకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. ఇంతటితో సమూయేలు 2వ గ్రంథములోని 16వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు పూర్తి చేయబడినవి.